వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. ఇప్పుడు సినిమాల జోరు మొదలవుతుంది, పండుగలు వస్తున్నాయి, న్యూ ఇయర్, క్రిస్మస్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో రేపు విడుదలయ్యేటువంటి శంబాల సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోబోతోంది. బికాజ్ చాలా రోజులుగా డిబేట్ జరుగుతూనే ఉంది. సైన్స్ అండ్ మైథాలజీ అట్ ది సేమ్ టైం కొన్ని మంత్రాలు రకరకాలుగా. సో ఈ బ్యాక్డ్రాప్లో 1980లో జరిగినటువంటి ఒక కాన్స్పిరసీతో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు ఉండే విధంగా విలేజ్ బ్యాక్డ్రాప్తో ఒక పర్ఫెక్ట్ సినిమా వస్తోంది. ఆది సాయి కుమార్ హీరోగా, అర్చన అండ్ మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా శంబాల టీం ఉన్నారు. ఆది సాయి కుమార్ గారిని ఆర్టీవీకి తీసుకొచ్చాను. ఫస్ట్లీ మనం ఆయనకి బర్త్డే విషెస్ చెప్తాం. సో ఆది గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో చూసారుగా సినిమా వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయనేది. బర్త్డే ఈరోజు జనరల్గా మనలాంటి వాళ్ళైతే బర్త్డే అనగానే లీవ్ తీసుకోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. కానీ పాపం ఆయన ఇంకా కూడా సినిమా ప్రమోషన్ అని చెప్పి రేపు సినిమా ఉంది, ఇప్పటికి కూడా ఆయన బర్త్డేని సినిమాతోనే జరుపుకుంటున్నారు. అది గారు, జనరల్లీ హోప్ పీపుల్ అంతా బర్త్డే అనగానే చిల్ అవుతూ ఉంటారు. యూఆర్ వర్కింగ్ ఆన్ దిస్ డే టు. సో ఏంటి ఈ సినిమా ఇంత కాన్సన్ట్రేట్ చేసి, సాయి కుమార్ గారు కూడా గతంలో ఎప్పుడు ఇంత కాన్సన్ట్రేట్ చేసి సినిమాలకు ప్రమోషన్ చేయలేదు, మీ సినిమాలకి ఈ సినిమా ఇంత స్పెషల్ ఎందుకు అవుతుంది మీకు? లేదండి, మంచి బజ్ ఉంది. చాలా మంది చూశారు, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు ప్రొడ్యూసర్స్. సో ఇట్స్ కొంచెం అందరం కూడా బాగా చేసాం అంతా. సో అట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సినిమా రీచ్ అవ్వాలి జనాలకి. సో ఒక మంచి సినిమా రీచ్ అయితే బాగుంటుందని చెప్పి డాడీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని, ఆయనకు కూడా కొంతమంది ఆయన వెల్ విషెస్ కూడా చూశారు. సో ఆయన కూడా డబ్బింగ్ చెప్పారు. సో మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వీఆర్ ఆల్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి. ఓకే. సో రీసెంట్గా మీరు చాలా సినిమాస్ సంబంధించి చూస్తూ ఉన్నారు. జరిగినంతా కూడా పక్కా కమర్షియల్, మాస్ మసాలా, సో లవ్, ఇటువంటి సినిమాల్లో ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జనరల్గా సంక్రాంతి అనగా ఎంటర్టైన్మెంట్, న్యూ ఇయర్ అనగా ఎంటర్టైన్మెంట్ సినిమాస్ వస్తూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో శంబాల, వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శంబాల? శంబాల అనేది ఒక మిస్టికల్ వరల్డ్ అండి. సో మీరు ఒక ఫస్ట్ 5 minutesలోకి ఆ వరల్డ్లోకి వచ్చేస్తారు, ఆ మిస్టికల్ వరల్డ్లోకి. సో ఇట్స్ బిట్వీన్ సైన్స్ అండ్ ఒక మూఢనమ్మకం మధ్య జరిగే ఇది. సో నేను ఒక సైన్స్ని నమ్మే క్యారెక్టర్ని. సో ఒక జియాలజిస్ట్గా ఆ ఊరికి ఎంక్వైరీ చేయడానికి వస్తాను, అసలు ఏం జరుగుతుందని. సో అక్కడ జరిగే ఒక సర్కమ్స్టాన్సెస్ని నేను ఎలాగ డీల్ చేసి బయటపడతాను అనేది కాన్సెప్ట్. సో ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేశాను, అన్నీ చేశాను. బట్ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ ఏంటంటే జనాలకి థియేటర్కి వెళ్ళి చూడాలి, మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనే ఒక ఇది ఉంటుంది కదా, అది ఈ సినిమాలో ఉందండి. ఇన్ జనరల్ యూ బిలీవ్ ఇన్ సైన్స్ ఆర్ గాడ్? ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే. సో మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే పాపం దాన్ని వెయిట్ చేస్తున్నారు. అర్చన గారు, ఇట్స్ యువర్ సెకండ్ మూవీ రైట్? హౌ ఈజ్ యూ వర్కింగ్ విత్ సాయి గారు? సాయి అట్ ది సేమ్ టైం అంటే ఇక్కడ ఆది గారు అనే పేరు కంటే మాకు ఎక్కువ రిజిస్టర్ అయ్యేది ఆది సాయి కుమార్. ఇట్స్ రేర్ కాంబినేషన్. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఈ రకంగా రిజెంబుల్ చేస్తూ, సో హీఈస్ కంటిన్యూయింగ్ దాట్. ఎందుకంటే చాలా రేర్ క్యారీ చేయడం, తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా సాయి కుమార్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఆది గారు, ఈస్ కంటిన్యూయింగ్ హిస్ జాబ్. సో హౌ ఈజ్ యూ వర్కింగ్ విత్ ఆది గారు? Great experience, and he had really good times, got to learn so many things. He has that zeal towards the film, passionate person. So chala enjoy chesamu shoots lo. Meeru cinema experience meer chustunte, it was a great working experience. I wish to work with him again and again, because ఇలా చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. బట్ హీ ఈస్ వన్ సచ్ పర్సన్ దట్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. సో హౌ డిఫర్స్ ఫ్రమ్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ దిస్ తెలుగులో సెకండ్ ఫిల్మ్? ఫస్ట్ ఫిల్మ్ కి దీని డిఫరెంట్ అనిపించింది. నా ఫస్ట్ ఫిల్మ్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అండి. చాలా ఇట్ వాజ్ లైక్ ఏమని చెప్తారు, చాలా సైలెంట్ గర్ల్, చాలా యూనో చాలా వెరీ రూరల్ గర్ల్. బట్ ఇందులో దిస్ గర్ల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిజ్ యూనో ఏమంటారు దాన్ని, his the journey investigation. So ఆ ఇన్వెస్టిగేషన్ లో హౌ డు ఐ హెల్ప్ హిమ్? సో ఒక పూజారి కూతురుగా నేను ఎలా హెల్ప్ చేస్తాను, అండ్ హౌ వాజ్ థింగ్స్ అంటే మా ఊరేమో ఫుల్ శాస్త్రం నమ్మే ఊరు అనమాట. సో ఈయనేమో కంప్లీట్ ఆపోజిట్ సైన్స్ అంటారు. సో ఐ విల్ హ్యావ్ దట్ కాన్ఫ్లిక్ట్. అంటే మా శాస్త్రం ఏమో మీరు ఇలా అంటున్నారు, మీరేమో సైన్స్ ని గొప్ప అంటున్నారు, హౌ వాజ్ దాట్ అని కొంచెం పోటాపోటీగా ఉంటుంది, యట్ వెరీ బ్యూటిఫుల్. ఈ మొత్తం సినిమాలో వాట్ ఈస్ యువర్ బెస్ట్ కాంబినేషన్ సీన్ విత్ ఆది గారు? కాంబినేషన్ సీన్, ఐ థింక్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఇస్ అ లిటిల్ లైవ్లీగా ఉంటుంది అనమాట. అదే యూనో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. మీరు సైన్స్ అంటున్నారు, మా శాస్త్రం అంటే మీరు తప్పు అంటున్నారు, హౌ ఇస్ ఇట్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సీన్స్. అండ్ వీ హ్యావ్ టూ మెనీ సీన్స్ అండి, అన్ని మంచి సీన్స్, చాలా సీన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ సీన్. దేవిగా చూడబోతున్నామా? దేవి, నా క్యారెక్టర్ దేవి. ఓకే, అదే దేవిగా చూడబోతున్నాం. జనరల్గా దేవి అనగానే
చాలా ఒక పాత సినిమాలో దేవత లుక్లో లేకపోతే ఎప్పుడో ఒకసారి విగ్రహం నుంచి బయటకు వచ్చిన దేవత లుక్లో ఉంటారు, అలాగే ఉంటారా? ఇక్కడ కనిపించినట్టు ఇదే న్యాచురల్ లుక్లో ఇలాగే మాట్లాడతారా? అంటే 1980s బ్యాక్డ్రాప్ లో సెట్ అయింది కదా, సో ఆ లుక్ అవన్నీ కూడా అలానే ఉంటుంది. నేను పూజారి గారి కూతురు అంటే అర్థం చేసుకోవచ్చు హౌ ట్రెడిషనల్ వుడ్ ఐ బి అనేసి. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ కనెక్టింగ్ టు ద రూట్స్ ఆఫ్ శంబాలా ప్లేస్. ఓకే, అది గారు హౌ డిడ్ యూ మేనేజ్ 1980 బ్యాక్డ్రాప్ ఆ టైంలో తీసిన సినిమాలో ఉంటుంది అంటున్నారు కదా, సో ఇప్పుడు ట్రెండీగా వచ్చేటువంటి సినిమాలకు సంబంధించి ఈజీ ఇప్పుడు ఉన్న దాంట్లో యాక్ట్ చేయడం, సో అప్పుడు పాస్ట్లో రికార్డ్ చేసే సినిమాలా ఉండాలంటే హౌ డిడ్ యూ అడాప్ట్, అంటే ఆ క్లైమేట్కి ఎలా అడాప్ట్ అయ్యారు? అంటే లుక్ కొంచెం అప్పట్లో వింటేజ్ స్టైల్ ఎలా ఉందో అవన్నీ తీసుకున్నామండి. అండ్ వెరీ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండి, వెరీ ఈజ్ అ వెరీ తను ఏదైనా చూస్తే తప్ప వింటే తప్ప ఏది నమ్మడు. సో సైన్స్ని ఎక్కువ నమ్ముతాడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో వెరీ మెచ్యూర్డ్గా వెరీ కామ్గా చేయించాడు డైరెక్టర్. మరి నా రెగ్యులర్ ఫిల్మ్స్లోనే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటాను, అలా కాకుండా కొంచెం సటిల్డ్గా చేసిన క్యారెక్టర్ అండి ఇది. సో నిజంగా మీ సీన్స్ అంటే గతంలో సినిమాల్లో కూడా మంచి ఫైట్స్ ఉంటాయి, అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి. నిజంగా మీ సాంగ్స్ ఇప్పటికి కూడా ఎప్పుడు చూసినా వినిపిస్తూ ఉంటాయి. సో ఆ సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ ఆ ఫైట్ సీన్స్ అండ్ ఆ లవ్ ట్రాక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫైట్స్ ఉంటాయండి. సో ఆ ఫైట్స్ కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి హీరో ఇంకా కాన్బట్ కాబట్టి ఫైట్ చేసేది. సో ఏదో చేయాలని ఫైట్లు కాకుండా సో కథక్ ప్రకారం ఫైట్స్ ఉంటాయి. అండ్ సాంగ్స్ ఉంటాయి, మాంటాజ్ సాంగ్స్, 2 మాంటాజ్ సాంగ్స్ ఉంటాయి. సో అది జస్ట్ అంటే డ్యాన్స్ లాగా నా బిఫోర్ ఫిల్మ్స్లో డ్యాన్స్లు ఏమైనా ఉంటాయి కదా, అది ఈ సినిమాలో లేదండి. ఓకే, అంటే జనరల్ ఆది గారు అంటేనే అద్భుతమైన డాన్సర్ కూడా. మాకు ఇప్పటికి ఇందాక మీరు వస్తున్నారన్న తర్వాత మా టీంతో మాట్లాడుతుంటే ఫస్ట్ సాంగ్ హిట్ సాంగ్ మనసంతా ముక్కలు చేసి అదొక హుక్ స్టెప్ ఇప్పటికీ కూడా. రీసెంట్ నేను 2 days బ్యాక్ ఫంక్షన్ కూడా వెళ్ళాను, కాలేజ్ ఫంక్షన్, అక్కడ కూడా జరుగుతోంది ఇంకా ఆ బ్రేకప్ టైంలో అంతా కూడా. హౌ డిడ్ యూ అడాప్ట్ టు డాన్స్? ఇంత బెటర్ డాన్సర్, క్రికెటర్, డాన్సర్, యాక్టర్, ఎలా అడాప్ట్ అయ్యారు? ఇన్ని మల్టీ పర్సనాలిటీస్ ఎలా ప్లే చేయగలుగుతున్నారు? ఏముందండి, అంతా ఇప్పుడు కుర్రాళ్ళు అన్నీ చేసేస్తున్నారుగా. సో నేను కూడా నాకు అంటే బేసిక్గా స్పోర్ట్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో చూడడం కానీ ఆడడం కానీ, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కూడా కదా. సో మనం ఒక 1 hour స్పోర్ట్స్ ఆడితే అందరికీ మంచిది. అట్ ది సేమ్ టైం అలానే చిన్నప్పుడు హీరో అవ్వాలనుకున్నప్పుడు దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను, ఫైట్స్ కానీ డాన్సులు కానీ ఇవన్నీ. సో అవన్నీ ఏదో ఒక విధంగా ఉపయోగపడింది నాకు. సో కరాటే నేర్చుకున్నాను, అది చిన్నప్పుడు ఉత్తనే నేర్చుకున్నాను కరాటే. తర్వాత నాకు నాన్చాక్ చేస్తున్నప్పుడు అది ఉపయోగపడింది. సో అలా ప్రతిదీ ఏది నేర్చుకున్నా, క్రికెట్ ఆడాను చిన్నప్పుడు, ఆల్మోస్ట్ 8-19 ఆడాను. ఇప్పుడు CCL ఆడడానికి ఉపయోగపడింది. సో ఏంటి మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటే అది ఎప్పుడో ఏదో ఒక టైంలో మనకు 100% విల్ కమ్ అండ్ యాడప్, అది తప్పే లేదు. సో యూ కెన్ కీప్ లెర్నింగ్. ఓకే, సో క్వశ్చన్ కంపల్సరీ అడగాలి ఇక్కడ. యాజ్ అ స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఇఫ్ ఆది గారు వుడెంట్ బి అన్ యాక్టర్, ఏమయ్యేవాడు? మేబీ క్రికెటర్. ఇండియా జెర్సీ ఉండేదా? హోప్ఫుల్లీ ఏంటో ఇండియా జెర్సీ అంటే అది చాలా కాంపిటేటివ్ ఇది కాబట్టి మేబీ IPLకి ఏదైనా ఆడేవాడినేమో. సో ఇండియా కూడా ట్రై చేసామండి ఫర్ షూర్. సో మీ సినిమాస్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 2-3 సినిమాస్ ఎంట్రీతోనే హైలైట్. సాయి కుమార్ గారు కొడుకు వచ్చాడని చెప్పనే రకంగా ఒక రోర్ చేసిన సక్సెస్ అనేది. ఆ తర్వాత కొంత అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. సో రీసెంట్గా ఇంటర్వ్యూ నేను చూశాను, సాయి కుమార్ గారు ఎక్కడో మాట్లాడుతున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. సో తను ఆర్థికంగా నష్టపోయారని, కొడుకు కెరీర్ ఇంకా సక్సెస్ఫుల్గా రాణించాలని కాన్సన్ట్రేట్ చేశానని చెప్తున్నారు. ఈజ్ యువర్ ఫాదర్ హ్యాపీ విత్ యువర్ కెరీర్? యా హ్యాపీ అండి, వెరీ అంటే ఆబ్వియస్లీ ఆయన కూడా స్ట్రగుల్ అవుతూ అప్స్ అండ్ డౌన్స్ ఉండింది. సో ఎవరికైనా సరే ఒక మంచి సినిమా, ఒక మంచి బ్రేక్ పడాలి. ఒక బ్రేక్ ప్రేక్షకులు ఇస్తారు. సో దానికోసం మేము కూడా వెయిటింగ్. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ 2 films బాగా ఆడే, మధ్యలో కొన్ని ఫిల్మ్స్ ఆడే, తర్వాత కొన్ని మిస్ అయ్యాయి. బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ ఫ్రైడే అండ్ ఒక మంచి సినిమా పడితే మళ్ళీ బ్యాక్ అయిపోతాం. కానీ ఆల్రెడీ శంబాలాకి ఇండస్ట్రీ నుంచి చాలామంది కాల్స్ చేసి అంత చాలా బాగుంది, అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్ ఉంది. సో వెరీ హ్యాపీ. అండ్ ప్రీమియర్స్ కూడా ఈరోజు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. అండ్ హోప్ఫుల్లీ ఈ ఫ్రైడే ఇది అందరూ మా డాడీకి కానీ నాకు కానీ ఒక మంచి సక్సెస్ సెలబ్రేషన్స్తో హోప్ఫుల్లీ మా అందరికీ మంచి ఇది అవుతుంది అనుకో. జనరల్గా లవ్లీ బాయ్గా ఒక ఫైట్స్ అంటే మన ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంట వెళ్ళాడితే ఎలా ఉంటుంది, ఈ ట్రాక్లు లేకపోతే కమర్షియల్ సినిమా తీసిన ఆది గారు సడన్లీ వై డిడ్ హీ స్విచ్, అంటే ఆ కమర్షియల్స్తో వర్కౌట్ అవ్వట్లేదు అని రకంగా స్విచ్ అయ్యారా? ఏం లేదండి, కమర్షియల్ సినిమాస్ నేను ఎప్పుడు చేస్తున్నా. ఆ కమర్షియల్ సినిమాస్ ప్యాన్ ఎప్పుడు బాగుంటుందండి. కమర్షియల్ సినిమా దాని ఆడియన్స్ దానికి ఉన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకు అనిపిస్తుంది, కానీ అలాగేం లేదు కమర్షియల్ ఫిల్మ్స్ చేయకూడదని నేను కాదు. బట్ ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ జానర్స్ అండి. సో ఒకటే కాకుండా అన్ని డిఫరెంట్ చేయాలనేది నా ఇది. అంటే ఒకటే చేసినా కూడా బోర్ కొడుతుంది కదా. సో ఐ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. స్టోరీ సెలెక్షన్స్లో వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ?
ఏం ప్రియారిటీగా తీసుకుంటారు? సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారు మీ ఇంట్లో ఉన్నారు, ఆయన సజెషన్ తీసుకుంటారా? యా తీసుకుంటానండి. డాడ్ వింటారు, కథలు వింటారు. సో మాక్సిమం స్టోరీ సెలక్షన్లో వీ టేక్ కేర్ అండి. సో డాడ్ కూడా వింటారు, నేను వింటాను. బాగుందంటే చేస్తాను. లాస్ట్ కొన్ని ఫ్యూ ఫిల్మ్స్ అన్నీ కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేశా. థ్రిల్లర్స్, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఈ జానర్లోనే జనాలకి నచ్చుతుందని అనుకుని మనం చేస్తున్నాను. సో డాడీ వింటారు. కొన్నిసార్లు నా డిసిషన్ నేనే తీసుకుంటాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ అండి, వాట్ కైండ్ ఆఫ్ ఇది అనేది. కొన్నిసార్లు డాడీకి ఇలా చేస్తే బాగుంటుంది అంటే అలాంటిది. సో ఇప్పుడు శంబాలాకి వచ్చేసరికి వీ వాంటెడ్ ఏ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఒక మిస్టికల్ వరల్డ్ లాంటిది ఉంటే బాగుంటుంది. వరల్డ్ బిల్డింగ్ ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు జనం. సో దాన్ని బేస్ చేసుకొని చేసిన సినిమా అండి. సో అదే సేమ్ ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు, పాన్ లెవెల్లో అనుకుంటున్నారు. ఇస్ దట్ గోయింగ్ ఆన్? ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే హిందీలో దురంధర్ అని ఒక సినిమా చాలా బాగా ఆడుతుంది. సో 1 week వెయిట్ చేయమన్నారు. వీఆర్ ప్లానింగ్ ఆన్ 2nd అండి. ఓకే, Jan 2nd. ఓకే, Jan 2nd మళ్ళీ హిందీలో. అంటే ఇటువంటి జనరల్గా సినిమాస్ వచ్చేసి ఈ మధ్య కాలంలో సైన్స్ ఫిక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ ఎక్కువగా యూజ్ చేసిన సినిమాలు మన దగ్గర కంటే, తెలుగు యాక్టర్స్ నటించిన ఇక్కడికంటే నార్త్ ఇండియాలో అబ్రాడ్లో చాలా బాగా ఆడుతున్నాయి. సో ఇప్పుడు ఇది ఈ బేస్తో తీసిన సినిమా కదా, ఎక్కువగా మిత్ అనేది సైన్స్ అనేది ఇక్కడ కాంపిటీషన్, ఈ రకమైన డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో యూఆర్ ఛాలెంజింగ్ హిందీలో ఒకసారి ట్రయల్ చేద్దామని చూస్తున్నారా? మీకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా? లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో కొన్ని సడన్గా క్లిక్ అయితే చాలా బాగా ఆడుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇది చాలా మంది చూసిన వాళ్ళే ఇది హిందీలో చేస్తే బాగుంటుందని చెప్పారు. సో దాంతో వీ టుక్ దిస్ కాల్ అండి, హిందీలో చేస్తే బాగుంటుంది అని. అందుకే హిందీ తెలుగు అనుకున్నాం. తెలుగు హిందీ, సో మెయిన్గా తెలుగు. హిందీ వచ్చి పీవీఆర్ వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళు మేము చేస్తామని చెప్పారు. ఓకే, ఇంకా సీక్వెల్ 2 ఉందా దీనికి? నెక్స్ట్ శంబాలా 2 మీరు చూడాలి. రైట్, మీకు తెలుసా నేను అర్చన గారి గురించి సెర్చ్ చేసినప్పుడు షీ ఈస్ ఎ గుడ్ పోయెట్ అండ్ రైటర్ కూడా విన్నాను. ఇస్ దట్ ట్రూ? నేను వావ్ నో నో నో. వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ ఇన్ స్టోరీ సెలెక్షన్స్? తెలుగులో కంపారిటివ్లీ అదర్ లాంగ్వేజ్ కూడా మీరు చేస్తున్నారు కదా. సో వాట్ ఈస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు అండ్ తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ మా వాళ్ళతో చేయడం అనిపిస్తుంది? నేను తెలుగు అమ్మాయినే అండి. సో మై ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రియారిటీ ఈజ్ తెలుగు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ వాస్ట్లీ ఇన్ ది స్టోరీస్ అండి. ఐ వాంట్ టెల్ గుడ్ స్టోరీస్ టు పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ జానరే చేయాలి, ఇది చేయాలని కాదు. ఎనీ గుడ్ స్టోరీ ఐఎమ్ అప్ ఫర్ ఇట్, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అండ్ నాకు కూడా శంబాలా లాంటి స్టోరీ కావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. బికాజ్ దీస్ డేస్ మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఆదిగారు అన్నట్టు వరల్డ్ బిల్డింగ్ చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్కి ఈవెన్ థియేట్రికల్ ఆడియన్సెస్ ఆర్ బిల్డింగ్. సో ఇలా చేస్తే ఈవెన్ ద ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ వుడ్ బి గ్రేట్ అనేసి నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. రైట్ మూమెంట్ రైట్ టైంలో నాకు ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో వెన్ వీ హ్యాడ్ లాస్ట్ మూమెంట్ సెలెక్షన్ నేను, సో ఐ వాజ్ ద లాస్ట్ వన్ టు గెట్ సెలెక్టెడ్ అనుకుంటాను. సో అలా అయ్యింది. అండ్ లైక్ యాజ్ డైరెక్టర్ started narrating me the story, I could already see the elements of a blockbuster. నాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇది this is gonna be something really big అని. So I immediately said yes. So and that is one such kind, and రేపు రిలీజ్ అవబోతుంది. I think already. Achana garu, you have good family and friends in Tollywood too, right? Yeah. So let me ask you a question. ఆది గారు కొంత పక్కన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పకండి. Okay. Who is your crush or a good actor in Telugu industry? Crush చాలా మంది ఉన్నారు, సో I cannot name. గుడ్ యాక్టర్ యాజ్ అన్ యాక్టర్ ఉంటారు కదా, మీకు కూడా చాలా మంది హీరోయిన్స్ ఇష్టం ఉండి ఉంటారు. అడుగుదాం, అది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి. సో క్రష్ ఐ థింక్ యువర్ థింకింగ్ అంటే పెద్ద లిస్టే ఉంటుంది, లిస్ట్ లో పిక్ చేయండి, ఏదో ఒకటి పిక్ చేసి చెప్పండి. చాలా మహేష్ బాబు గారు చాలా ఇష్టం, అల్లు అర్జున్ గారు ఇష్టం. ఓకే, ఓన్లీ వన్ బిట్వీన్ మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్? మహేష్ గారు. ఓకే, యా, సో ఐ రియలీ అడ్మైర్ హిమ్. సో చాలా ఇష్టం. చాలా మంది ఉన్నారండి నాకు ఈ ఇండస్ట్రీయే కదా, అన్ని ఇండస్ట్రీల నుంచి. అంటే ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క పర్సనాలిటీకి ఇష్టం. సో ఐ లవ్ నాని గారు ఫర్ హిస్ వర్సటైల్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్స్. ఐ లవ్ మహేష్ బాబు గారు ఫర్ హిస్ చార్మింగ్ నేచర్. అండ్ అలా చాలా మంది ఉన్నారు. ఫ్యూ లైన్స్ అబౌట్ ఆది గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్ అంటే ప్రైజ్ చేస్తూ చెప్పండి. జనరల్గా అమ్మాయిలని అబ్బాయిలు ప్రైజ్ చేయడం చేసేప్పుడు మీరు ఆది గారిని ప్రైజ్ చేయండి. యా, సో ఇది చాలా న్యాచురల్గా వస్తుంది, బికాజ్ మీరు అడిగినందుకు నేను ప్రేస్ చేసి చెప్పడం కాదు, కానీ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గోల్డ్ అని చెప్తాను. అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, అ మ్యాన్ ఆఫ్ గోల్డ్ అని చెప్తాను, బికాజ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ ప్రతిరోజు ఐ ఎంజాయ్డ్, ప్రతి మూమెంట్ ఐ లవ్డ్ బీయింగ్ హిస్ హీరోయిన్. సో హీ ఈజ్ అబ్సల్యూట్లీ అ గోల్డెన్ హార్ట్ అండి.
So it was absolutely lovely working with him and a very handsome hero. So yeah. హూ ఇస్ యువర్ క్రష్ అన్న? క్రష్ మీకు ఇంకా పెద్ద లిస్ట్ ఉన్నట్టే ఉంది కదా. చెప్పండి. కానీ 1 minute తీసుకుంటే మీరు ఇంకా టైం తీసుకుంటున్నారు. అంత లేదు, మా వైఫే నా క్రష్. చాలా సేఫ్ చాలా సేఫ్. ఇది వద్దు, ఇది తెలుసు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా క్రష్లు గ్రిష్లు పెట్టుకుంటే అలాగా. ఎవరంటే ఇష్టం? క్రష్ పక్కన పెట్టండి, ఎవరంటే ఇష్టం? నాకు ఎనీ యాక్ట్రెస్ హూ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ డూ చాలా ఇష్టం. నాకు తమన్నా చాలా ఇష్టం బికాస్ ఐ లైక్ ద వే షీ డాన్సెస్ అండ్ తను కన్సిస్టెంట్గా షీస్ కీప్ పెర్ఫార్మింగ్ ఫ్రమ్ లాంగ్. సో యా, అండ్ చాలామంది ఇష్టం అండి, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఐ లైక్ రష్మిక ఇస్ గుడ్. ఐ యూస్ టు లైక్ ఇలియానా. సో ఇలా సో అప్పట్లో సౌందర్య గారు. సో ఆ టైంలో. సో నవ్ ఐ లైక్ ఆలియా భట్. షీఈ్ అ టెరిఫిక్ పెర్ఫార్మర్. సో ఇలా ఓకే, హూ ఇస్ యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ టాలీవుడ్లో? చాలామంది ఉన్నారు. మేబీ చిరంజీవి గారు చాలా ఇష్టం. అలానే డాడీ ఆబ్వియస్లీ. రజనీకాంత్ గారు ఫర్ హీ సింప్లిసిటీ అండ్ ద వే హీ హ్యాండిల్స్ హిస్ స్టార్డమ్. సో ఇలా వీళ్ళు చాలా ఇష్టం. అట్ ది సేమ్ టైం అంటే ఈ క్యారెక్టర్ బెటర్గా చేసేవాడిని అంటే అది అఫ్ కోర్స్ దాట్స్ అంటే ఎవరి ఇండివిజువల్ ఫిల్మ్స్ ఫాలో అవి. స్టోరీ సెలెక్షన్స్లో ఇలాంటిది వస్తే బాగుంటుంది, నేను ఇలాంటిది చేయగలుగుతాను, ఈ క్యారెక్టర్ నాకు రావాలి అనేది ఇంకా పెండింగ్లో ఉందా? ఇలా చేయాలనుకుంటున్నాను బికాస్ మీరు మల్టిపుల్ ఇందాకే అన్నారు, ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్, ఇందుకే స్విచ్ అయ్యా నేను, ఇంకా అన్ని రోల్స్ చేస్తాను అంటున్నారు. కాబట్టి దిస్ రోల్ షుడ్ హ్యావ్ టు బి డన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోల్ చేయాలనుకుంటాను, ఈ స్టోరీ వేస్తే బాగుంటుంది, కొత్తగా స్టోరీ టెల్లర్స్కో లేకుంటే డైరెక్టర్స్కి అవకాశం లేదు. నాకు ఒక మిడిల్ క్లాస్ బాధలు ఉండి ఒక జాలీగా ఉండే కుర్రాడు, ఫ్యామిలీని బరువు బాధ్యతలతో మోసే ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్ చేయాలనేది చాలా ఇష్టం. ఓకే, సో అది అంటే బాగా కనెక్టింగ్, జనాలు ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతున్నారు అలాంటివి. సో ఒక మీరు విఐపి సినిమా చూసారా ధనుష్ గారిది? సో అలాంటిది, లేదంటే ధనుష్ గారు చేస్తుంటారు రఘువరన్ బీటెక్, అలాంటిది ఏదైనా కొంచెం ఒక సింపుల్ జానర్, ఒక వెరీ సింపుల్ ఫిల్మ్, జాలీగా వెళ్ళి ఒక పిక్నిక్ లాగా వెళ్ళి సరదాగా చేసి ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్స్ అలాంటిది. నేను ఆల్రెడీ ఇది చెప్పాను, చాలామంది మెసేజ్ చేశారు, అన్న ఇలాంటి స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయని ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నింటిలోనూ పెట్టారు. సో హోప్ఫుల్లీ ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేస్తాను నెక్స్ట్. డెఫినెట్గా చూసారు కదా, మీకోసం నేను అడిగాను. ఆది గారు నెక్స్ట్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ పర్సన్గా లీడ్ చేసే క్యారెక్టర్ ఉంటే స్టోరీ వస్తే రెడీగా ఉన్నారంట. ఇఫ్ ఎట్ ఆల్ న్యూ డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే డూ అప్రోచ్. ఆడే మెసేజెస్ వస్తున్నాయంట, మీరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సో చుట్టాల అబ్బాయి సాయి కుమార్ గారు అండ్ మీరు, మంచి స్టోరీ అంతా ఓకే, బట్ అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టెడ్ సక్సెస్ సాధించింది అది డీసెంట్గా చేసిందండి. ఓ సూపర్ ఏం కాదు కానీ అలానే చెప్పి బ్యాడ్ కూడా కాదు. 4 weeks బాగా ఆడింది. డిస్ట్రిబ్యూటర్స్ బయస్ అందరూ హ్యాపీ, కొనుక్కున్న వాళ్ళందరూ సేఫ్. సో అప్పట్లో థియేటర్కల్లో కూడా బాగానే ఒక 4 weeks ఫుల్స్ పడినాయి, అంతా కూడా. సో డీసెంట్గా ఆడిందండి సినిమా. మరీ ఓ బ్లాక్ బస్టర్ కాదు కానీ అట్ ది సేమ్ టైం ఆ సినిమా జానర్కి సెట్ బాగానే చేసింది. బట్ నేను డాడీ ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి, అది త్వరలో ఏదైనా. కాల్ ఉన్నారు, మీతో మాట్లాడతారంట. పీసీఆర్ ప్లీజ్ కనెక్టింగ్. హలో అండి. హలో, మనతో పాటు స్టూడియోలో ఆది గారు ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? కాదండి, అసలు ఆది ఎక్కడున్నాడండి? సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాడు సార్ అతను? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారండి ఆది గారు. ఓ థ్యాంక్ యూ. ప్రమోషన్ గా వచ్చాడా? లేదు నేనే పడుకోలేదు నాన్న. కాదురా, అసలే టెన్షన్, ఎక్కడ నేను అటు ఇటు పరిగెడుతున్నాను. ఇప్పుడే తిరుపతి ప్రీమియర్ షో ఇప్పుడే ఫోటో పెట్టారా, ఆల్రెడీ మోర్ దెన్ 80% ఫుల్. తిరుపతి ఫుల్, సిటీ బ్రహ్మాండం ఉంది, వైజాగ్ బాగుంది, ధన్వంతరి కాకినాడ నేను చేసాడు, అన్ని చోట్ల మంచి బజ్ ఉంది. సో హ్యాపీ. ఆర్టీవీ మూలంగా నీతో షేర్ చేసుకుంటాను. సక్సెస్ మీట్ కూడా ఇక్కడ అయిపోతుంది అయితే సాయి కుమార్ గారు. సక్సెస్ మీట్ కూడా ఇక్కడ అయిపోతుంది ఇక. లేదండి, అంటే ఇవన్నీ ఏంటంటే సక్సెస్ అన్నగాని చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మంచి బజ్ క్రియేట్ అయింది. సో ఈ రోజు ఈవినింగ్ ఈ ఓపెనింగ్స్ రావడం చాలా పాజిటివ్ అండి. ఎందుకంటే సినిమా ఫస్ట్ జనానికి రీచ్ అయింది. ఈ రోజు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. దానికి మీరందరూ కారణం. సాయి కుమార్ గారు, జనరల్ గా ఆది గారు గతంలో చాలా మూవీస్ తీశారు, బట్ మీ పార్టిసిపేషన్ ఇంత ప్రమోషనల్ ఎప్పుడు ఇంత హై రేంజ్ లో కనిపించలేదు. లేదు సార్, నేను ఎప్పుడు మీరు నమ్మరు, నేను
చిన్న ఈవెంట్ చేసినా చాలా నేను హైదరాబాద్ కర్ణాటకలో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఒక ఈవెంట్ చేశాను. మన ఇండస్ట్రీ నుంచి అన్నయ్య దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ రోజు 40 కమెడియన్స్ ఉంటే 40 కమెడియన్స్ టాప్ కమెడియన్స్ తో పాటు బెంగళూరు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నానో విత్ ఫ్లవర్ బొకేస్ అండ్ ఆల్ దాట్, వెళ్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో వాళ్ళకి థ్యాంక్స్ బొకేస్ ఇచ్చి పంపించాం మేము. ఓకే. సో ఆ లెవెల్లో నేను ఐ టేక్ కేర్ అండి. ఒక ఈవెంట్ అంటే అది చాలా ఎవరిని హట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మనం పిలిచిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవాలి, మనం వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదైనా సరే బాగా చేయాలన్నది. ఈ సినిమాకి సాయి కుమార్ గారి ప్రమోషన్ ఆది గారి వెంట చాలా బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ గా ఉండిందని మేము అనుకుంటున్నాం. వాట్ డు యు సే? అంటే అది ఇట్స్ పార్ట్ ఆఫ్ నా రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతానండి. అది నా రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యి, ఎందుకంటే నా అదృష్టం ఇండస్ట్రీలో అందరూ నాన్నగారి దగ్గర నుంచి నన్ను కానీ ఆదిని కానీ ప్రేమిస్తారు. అలాగే అది నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఆదిని నమ్మి ఒక మంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలమో అంత సపోర్టు ఇలాంటి వాటిలో ముఖ్యంగా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టీవీలో వాడు వచ్చి కూర్చున్నాడంటే మీరు పిలవడంతో పాటు మీరు రావడం కూడా మా బాధ్యత. సినిమాని ప్రొడ్యూసర్స్ కోసం, సినిమా కోసం ప్రమోట్ చేయాల్సిందే. ఓకే. సో వన్ ఫైనల్ క్వశ్చన్. ఇందాక ఆది గారు మాట్లాడుతూ వెయిటింగ్ ఫర్ దట్ వన్ గుడ్ ఫ్రైడే అంటున్నారు. ఆ గుడ్ ఫ్రైడే వచ్చిందా? యాజ్ ఇట్ ఈస్ మెరీ క్రిస్మస్ తో గుడ్ ఫ్రైడే కూడా లింక్ అయి ఉంది. ఓకే. సో మెరీ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఒక లాంగ్ వీకెండ్, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ అన్ని కలిసి రావాలి. ఐ థింక్ దిస్ ఈస్ ద వీక్ ఫర్ ఆది. రైట్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు ఆల్రెడీ ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు, మీ మాటలు అర్థమవుతోంది. అది గారు ఏదైనా ఫింగర్స్ క్రాస్డ్ అండి. సాయంత్రం ప్రీవియస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకసారి అర్చన గారు కూడా ఉన్నారు. ಅದೇ ಅರ್ಚನಾ, ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಮ್ಮ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಕರ್ನಾಟಕನೂ ಚೆನ್ನಾಗಿದೆ. ಕೇಳ್ತಾ ಇದೀನಿ ಸರ್, ತುಂಬಾ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸಸ್ ಬರ್ತಾ ಇದೆ ಅಂತಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ 13 ಪ್ರೀಮಿಯರ್ ಶೋಸ್ ಇದೆ ಇವತ್ತು. ಸೊ ಬಳ್ಳಾರಿ ಈಗ ಮಾತಾಡಿದೆ. ಸೊ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಲ್ ದ ಬೆಸ್ಟ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು సో మచ్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. సో అది గారు ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇవాళ ప్రీమియర్స్ బాగుందండి. ఓకే. గాడ్స్ గ్రేస్. ఓకే. ప్రేక్షకులు అంతా అన్ని చోట్ల బాగుంది. ఆల్మోస్ట్ విమల్ హౌస్ఫుల్ అయింది. సంధ్య 80% ఆల్మోస్ట్ అయిపోయింది. బాగుందని చెప్పి మళ్ళీ ఇంకో 2 షోస్ ఓపెన్ చేసాం, అవి కూడా ఫుల్స్ పడాయి. సో అవుట్ ఆఫ్ 9 షోస్ ఫుల్ అవుతున్నాయి. ఇంకా ఒక 4-5 షోలు యాడ్ చేయమని అడుగుతున్నారు. సో అవి కూడా యాడ్ చేస్తాం. సో ఇవాళ ఫింగర్స్ క్రాస్ ప్రేక్షకులకు నచ్చి మంచి విజయం ఇస్తే మళ్ళీ మనం ఇక్కడ సక్సెస్ మీట్ ఒకటి పెట్టుకోవాలి. డెఫినెట్ గా. సో మీ ఇద్దరు అపీల్ చేయండి. ఈ శంబాల నుంచి పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? యు అపీల్ దెమ్ టు కమ్ టు యువర్ థియేటర్స్. సో అపీల్ కాదండి, మీరు థియేటర్స్కి రండి తప్పకుండా. ఇది ఒక మిస్టికల్ వరల్డ్లోకి మీరు వెళ్తారు అండ్ మంచి సర్ప్రైజ్తో బయటకు వెళ్తారు. యూ విల్ బీ సాటిస్ఫైడ్ అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ ట్యాంప్లెట్ ఫిల్మ్లా కాకుండా చాలా కాన్సెప్ట్ మీదే కంప్లీట్ ఒక లైన్ మీద, ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి అలాగా ఒక లైన్ మీద వెళ్ళే ఫిల్మ్ అండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే చాలా టైట్గా వెళ్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సినిమా అండి. ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్. అండ్ విజువలీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సౌండ్ వైజ్ ఇట్స్ గోనా గివ్ యూ గూస్ బంప్స్ అండ్ ఎమోషనలీ ఇట్స్ వెరీ చార్జ్డ్. సో అన్నీ ఒక ఫుల్ మీల్స్ లాగా ఈ క్రిస్మస్కి మీ అందరి ముందు ఒక మంచి సినిమాని తీసుకొస్తున్నాం. ఆదరిస్తారని, ప్రేమిస్తారని, నచ్చితే పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఆది గారు. సాయి కుమార్ గారు మాట్లాడుతున్నారు, వీ వాంట్ సమ్ యాక్షన్ మూవీ విత్ యూ. ఇద్దరు కలిసి చుట్టలపై చూసాము, బట్ ఒక కామ్ గోయింగ్గా ఉండిపోయింది. ఇద్దరు నుంచి సాయి కుమార్ గారు, ఒకప్పుడు సాయి కుమార్ గారు పోలీస్ యూనిఫామ్ వేసి ఆ డైలాగ్ ఏదో అగ్రెసివ్గా ఉన్నారు. ఇద్దరు నుంచి ఒక సూపర్ కాంబో ఎక్స్పెక్ట్ చేయవచ్చా? పక్కా 100% చేస్తాం. ఓకే. అదే ప్లాన్ చేస్తాం. ఇయర్ అందరూ అడుగుతున్నారు. సో నానా హై టైమ్ మన ఇద్దరం కలిసి ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఏదైనా ప్లాన్ చేసి కొట్టాలి. ఫాదర్ అండ్ సన్ మధ్య కొడతాం. దట్ డైలాగ్ ఫ్రమ్ యూ. సాయి కుమార్ అనగానే గుర్తొచ్చే డైలాగ్ దాట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. మీకే తెలిసి ఉంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. రైట్, సూపర్. థ్యాంక్ యూ సాయి ఆది గారు, అండ్ థ్యాంక్ యూ అర్చన గారు, అండ్ థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. మాకు లైవ్ లో కాల్ చేసి
మీ సెలబ్రేషన్స్ని మాతో పంచుకున్నందుకు. ఆల్రెడీ ఇట్స్ రోరింగ్, మంచిగా ఒక బజ్ క్రియేట్ అయింది, మంచిగా కలెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయంట. రేపు సినిమా రిలీజ్, ఈరోజు ప్రీమియర్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఇంకెవరైనా కనుక శంబాల టికెట్స్ బుక్ చేసుకోకపోతే వెంటనే బుక్ చేసుకోండి. ఒక మంచి సినిమా ఫీస్ట్ మీకు దొరకబోతోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.